క్రైస్తవ జీవితమందున ఆదుకొనుము దేవా. అనుక్షణము నా పతనములందున విజయము నీయవయ్యా, విజయము నీయవయ్యా. అనుదిన క్రైస్తవ జీవితమందున ఆదుకొనుము దేవా. అనుక్షణము నా పతనమునందున విజయము నీయవయ్యా, విజయము నీయవయ్యా. శోధన వేదనానందున, శోధన వేదనాలందున అనుక్షణము నా పతనములందున విజయము నీయవయ్యా, విజయము నీయవయ్యా. లోక సాగరాల నా జీవనావసాగా పెనుగాలులెన్నరేగి పీడింపగా నన్ను. ఈ లోక సాగరాల నా జీవనావసాగా పెనుగాలులెన్నరేగి పీడింపగా నన్ను. బ్రతుకే బాధగా ఇలలో మారగా, బ్రతుకే బాధగా ఇలలో మారగా. నీవే తోడు నిలచి నన్ను దయతో గావుమా, నీవే తోడు నిలచి నన్ను దయతో గావుమా. శోధన వేదనాలందున, శోధన వేదనాలందున అనుక్షణము నా పతనములందున విజయము నీయవయ్యా, విజయము నీయవయ్యా. ప్రవచన ఛానల్ ద్వారా సావరిన్ గ్రేస్ చర్చి సందేశాలు ఏపూరు వయా హనుమాన్ జంక్షన్ మా ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీకు శుభాభివందనాలు. నా పేరు పాస్టర్ రత్నకుమార్ ఒంగోలు. మరి ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి దేవునికి మొదటగా నేను వందనాలు చెల్లిస్తున్నాను. గత కొన్ని వారాలుగా శరీరానుసారులు ఆత్మానుసారులు అనే అంశం గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. మరికొన్ని విషయాలు ఈరోజు ధ్యానించడానికి దేవుడు కృప అనుగ్రహించారు. మన వాక్య పరిచయం చేయబోయే ముందు ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా, మనందరితో మాట్లాడినట్లుగా, దేవుని నామకు మహిమకరంగా ఉన్నట్లుగా మనం చిన్న ప్రార్థన చేసుకొని వర్తమానంలోకి వెళ్దాం. కళ్ళు మూసుకొని దయచేసి పరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రవచన ఛానల్ ద్వారా మీరు నాకు ఇచ్చినటువంటి సావరిన్ గ్రేస్ చర్చ్ సందేశాలు అవకాశం బట్టి నీకు వందనాలు. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి, విను వాళ్ళకి మేలుకరంగా ఉంచండి, శత్రువుకు సుఖకరంగా ఉంచండి, మీ నామనకు మహిమకరంగా ఉంచండి. ఈ మాటలన్నీ కూడా మీ మాటలుగా ఉంచండి, వేరే మాటలు రాకుండా సహాయించండి. నీకే మహిమ ఘనత ఆరోపిస్తూ నీ ప్రియ కుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన ప్రేక్షకులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీకు శుభాభివందనాలు. గత కొద్ది వారాలుగా శరీరానుసారులు ఆత్మానుసారులు అనే అంశం మీద మనం ధ్యానిస్తూ వచ్చాం. నాకు ఒకరు ఫోన్ చేసి అడిగారు, ఏమంటే మీరు తీసుకున్న అంశం ఏంటి, మీరు చెప్పిన ప్రసంగం ఏంటనే మాట అడిగారు. తీసుకున్న అంశము శరీరానుసారులు ఆత్మానుసారులు.
వచ్చిన వర్తమానం ఏంటంటే మారు మనసు గురించి. మారు మనసు గురించి బాగా చెప్పారు, కానీ మీరు తీసినటువంటి అంశము శరీరానుసార్లు ఆత్మానుసార్లు అని చెప్పారు. శరీరానుసార్లు ఆత్మానుసార్లకి మారు మనసుకి పూర్తిగా సంబంధం ఉందండి, పూర్తిగా అర్థం ఉందండి, అర్ధరహితంగా చెప్పడం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 3వ వచనం నుండి మరి పరిశుద్ధైన పౌలు గారు ఈ అంశాలని చక్కగా వివరించి చెప్తున్నారు. క్రైస్తవ జీవితంలో బ్రతికినంతకాలం ధ్యానించుకోవాల్సినటువంటి అంశం ఇది. శరీరానుసారులు ఆత్మానుసారులు అనే అంశం. శరీరానుసారులు అంటే ఎవరు, ఆత్మానుసారులు అంటే ఎవరని చెప్పాను. మళ్ళీ గుర్తు చేస్తారు. శరీరానుసారులు అంటే మారు మనసు పొందని వాళ్ళు, ఆత్మానుసారులు అంటే మారు మనసు పొందిన వాళ్ళు. శరీరానుసారులకి మారు మనసు లేదు, వాళ్ళు గుడికి వస్తారు, ప్రార్థనలు చేస్తారు, చక్కగా దేవుని పాటలు పాడతారు, అందరికంటే ఎక్కువగా మరి కానుకలు ఇస్తారు, భక్తి కార్యక్రమాల్లో మరి కూటాలు, పెద్ద పెద్ద కూటాలకి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేసి వస్తూ ఉంటారు. దేవునికి సంబంధించిన కార్యక్రమాలన్నింటిలో కూడా తుచ్చా తప్పకుండా మరి హాజరవుతూ ఉంటారు. కానీ విషయం ఏంటంటే వాళ్ళు మారు మనసు లేని వాళ్ళని వాక్యం చెప్తుంది. మారు మనసు లేని వాళ్ళో కాదో ఇప్పుడే చిన్న పరీక్ష పెడతాను. నేను ఆత్మానుసారులు శరీరానుసారులు అనే విషయం చెప్తున్నప్పుడు ఆత్మానుసారులైతే నేను చెప్పే సందేశాలు మరి బీరు పోకుండా ప్రతి కార్యక్రమానికి కూర్చొని వింటారు. శరీరానుసారులు అయితే మాకు బోరు కొడుతుంది, ఈ విషయాలు మాకు చెప్పొద్దు, మాకు వేరే విషయాలు చెప్పండి. వేరే విషయాలు ఏం చెప్పాలంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మా బాధలు పోగొడతాడు, మాకు అన్నీ కలిసి వస్తాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది, 3 పూలు 6 కాయలు, కోర్టులో కేసు మేమే గెలుస్తాం, మా శత్రువుల మీద విజయం మేము సాధిస్తాం, బాగా సంపాదన రావాలి, పంట పొలాలు బాగా రావాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలి, పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదవాలి. ఇలాంటి చెప్తే రండి నా దగ్గరికి ప్రార్థన చేశానంటే మీకు ఇవన్నీ వస్తాయని చెప్తే ఇదేదో బాగుంది అనిపిస్తుంది. ఆత్మానుసార్లు బోధ అలా ఉండదు. ఆ అంశం వేరే, ఆ సిద్ధాంతం వేరే. దానికి సంబంధించిన వాళ్ళే మరి శ్రద్ధగా ప్రతి వర్తమానం, ఏ వర్తమానం ఆగిపోతే మరి ఏ విషయం మేము పోగొట్టుకుంటామో తప్పకుండా వినాలి అని ఆత్మానుసారమైన చింతన కలిగిన వాళ్ళు మాత్రమే ఈ వర్తమానాలు వింటారు. నేను తీయటి మాటలు, లేకపోతే ఆకర్షించే మాటలు, లేకపోతే మీ దగ్గర నుంచి మెప్పు పొంది పలానాయన బాగా చెప్పాడు వాక్యం అని అనిపించుకునే విధానం పాటించండి దయచేసి ప్రియులారా, గమనించండి. సరే, మళ్ళీ మొదటికి వస్తున్నా. శరీరానుసారులు అంటే మారు మనసు లేని వాళ్ళు, ఆత్మానుసారులు అంటే మారు మనసు ఉన్నవాళ్ళు. ఈ మారు మనసు అంటే ఏంటి అనే విషయం మనం ధ్యానిస్తున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడని పోయిన వర్తమానాల్లో నేను చెప్పిన. ఆయన తక్కువ ఆయన కాదు, ఆషామాషి ఆయన కాదు. ఆయన గురించి రాయబడిన మాటలు ఏంటంటే యూదుల అధికారం అంట. యూదుల అధికారం అంటే చాలా ఉన్నతమైన పదవి అది. యూదులు అంటే దేవుని బిడ్డలు, దేవుని బిడ్డల మీద అధికారం అండి. చూడండి నా మాట అక్కడ ఎట్లా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అతను తట్టాడు, నువ్వు యూదుల అధికారి అని. ఇంకోటి అంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ధర్మశాస్త్రాన్ని ఆ యూదులకి, దేవుని ప్రజలకి మరి ఉపదేశించేవాడు ఆయన. దాన్ని బట్టి ఎంత గొప్పవాడో తెలుసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఆయన వయసు పెద్ద ఆయన, అంటే జీవితం అంతా చదివి వచ్చాడు. ఆయన అర్ధరాత్రి టైంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, బోధకుడా నువ్వు చేసే పనులు దేవుడు ఒకరికి తోడుంటేనే చేస్తారు, చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నావయ్యా అని యేసు ప్రభు గురించి అంటే యేసు ప్రభు అంటాడు, పెద్ద ఆయన ఈ మాటలన్నీ వేస్ట్ మాటలు. నేను ఒకటే మాట చెప్తాను, నువ్వు ఒకడు క్రొత్తగా జన్మింపని ఎడల అతడు దేవుని రాజ్యంలో ప్రవేశింపడు. చాలా వింతగా అనిపించింది దానికి. కొత్తగా జన్మించడం ఏంటి? నేను ఎప్పుడు వినలే మాట. నా కళ్ళ ముందు ఎంతోమంది పుట్టి పోయారు, ఎంతోమందికి నేను ధర్మశాస్త్రాన్ని బోధించాను. ధర్మం ఏంటి, మర్మం ఏంటి, సూత్రాలు శాస్త్రాలు అన్నీ ఆకలింపు చేసుకొని ఆమూలాగ్రంగా పఠించి యూదులకి నేను బోధించేవాడిని. నువ్వు నాకు చెప్తానంటే కొత్తగా జన్మించాలని. నాలాంటి ముసలోడు తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళీ కొత్తగా జన్మించడం ఇది సంభవమేనా? ఇది జరిగే పనేనా? నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా, ఏంటి కొత్త జన్మ అన్నట్టుగా టగటగా ప్రశ్నలు వేశాడు పెద్ద ఆయన. ఆయన పేరు నికోదేము. అప్పుడు యేసుప్రభు ఆయన కుర్రోడు, యవనస్తుడు, అంటే ఆ ముసలాయన వయసులో సగం కూడా ఉందో లేదో బహుశా. ఆ ముసలాయన అనుభవం లేదు ఈయన వయసు. ముసలాయనకి చెప్తున్నాడు జీవిత సత్యం గురించి. ఇదేమన్నా అర్థం ఉందా? వెంటనే అంటున్నాడు ప్రభు, యేసు ప్రభు, నీకోసం పెద్ద ఆయన, చిన్న సూత్రం నీకు అర్థం కాలే. నువ్వు యూదుల అధికారివి. యూదులకు అధికారం అంటే అర్థం ఏంటి?
నువ్వు కూర్చో అంటే కూర్చుంటారు యూదులు, నిలబడమంటే నిలబడతారు. యూదులందరూ నీకు భయపడతారు. దేవుడు అంటే ఎవరు, ఎక్కడ ఉంటాడు, దేవుడు ఏం చేయమన్నాడు, ఏం చేయొద్దు అన్నాడు, అనేక సంగతులు, దేవుడి గురించిన సంగతులన్నీ నువ్వు వాళ్ళకి బోధిస్తావే. ధర్మశాస్త్ర ఉపదేశకుడు నువ్వు. ధర్మశాస్త్రంలో ఎన్ని ధర్మాలు ఉన్నాయో, దేవుడు చెప్పినటువంటి సూత్రాలన్నీ దేవుని ప్రజలకు చెప్పేవాడివి. చిన్న సూత్రం నీకు అర్థం కాలే, సూక్ష్మంలో మోక్షం నీకు అర్థం కాలే. మళ్ళీ చెప్తున్నాను, దీనికి నేను చెప్పే మాట మటుకు కరెక్ట్ క్లారిటీ ఉంది. నేను చెప్పే మాటలో వన్ మస్ట్ బీ బోర్న్ అగైన్, న్యూ బర్త్ అంటారు దీన్ని, క్రొత్త జన్మ, పాత జన్మ కాదు. దాన్ని వివరిస్తూ ఒక మాట చెప్పాడు ప్రభు. అక్కడ ఏం చెప్పంటే, ఈ జన్మ శరీర సంబంధమైన జన్మ కాదు పెద్ద ఆయన. కొత్తగా జన్మించడం అంటే అది జరిగే పని కాదు కదండి. ఇప్పుడు నేను మళ్ళీ మా అమ్మకు పుట్టాలంటే మా అమ్మ లేదు, ఆయనేమో కొత్తగా జన్మించాలంటున్నాడు, లేకపోతే దేవుని రాజ్యంలో పోమంటున్నాడు. మా అమ్మని ఆడ తీసుకొచ్చేది చనిపోయి 10-20 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడుంది ఆమె? ఆమె కడుపులో దూరి మళ్ళీ పుట్టడం నాకు పుట్టాడు, కొత్త జన్మ కుదరదు కదా. సరైన అవగాహన లేకపోతే ఇలాంటి విషయాలు అర్థం కావు. దేవుడు బయలుపరిస్తే తప్ప ఇలాంటి విషయాలు ఎవరికి పడితే వాళ్ళకి అర్థం కావు. ఈ శరీరానుసార్లకు అసలు అర్థం కావు. అర్థమైన అర్థం కానట్టు ఉంటారు, ఒప్పుకోరు వాళ్ళు. పెద్ద ఆయనతో అన్నాడు, పెద్ద ఆయన నికోదేమో, కొత్తగా జన్మించడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఇది పైనుండి కలిగిన జన్మ. శరీర సంబంధమైన 2 శరీరాలు కలిస్తే పుట్టేటువంటి పుట్టకు కాదు ఇది. శరీరాలతో సంబంధం లేకుండా, 2 శరీరాల కలయికతో సంబంధం లేకుండా పైనుండి కలిగేటువంటి జన్మ. ఇంకా కొంచెం వివరించి చెప్పిన దేవుని వలన కలిగే జన్మని పైన అంటే ఇంకా చెప్పిన దేవునికి పుట్టిన వాళ్ళు అని అర్థం. అది దేవునికి పుట్టాలి మనుష్యుడు. మనిషికి పుడితే మటుకు అతనికి దేవుని రాజ్యంలో స్థానం లేదు. ఈ మనిషి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అతడు దేవునికి పుట్టాలి. ఎలా పుట్టాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఇలా ఉంది, తనను ఎందరు అంగీకరించురో అనగా ఆయన నామమందు విశ్వాసం ఇచ్చిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారి. హీ గేవ్ పవర్ అంటు దెమ్ టు బికమ్ ది సన్స్ ఆఫ్ గాడ్. ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలు అవడానికి హీ గేవ్ అథారిటీ. ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఇచ్చి ఎప్పుడైతే ఆయన దేవునికి అంగీకరిస్తామో దేవుడు ఆ న్యూ బర్త్ అనేటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. దీన్ని మారు మనసు అంటారు, లేదా క్రొత్త జన్మ అంటారు, లేకపోతే రక్షణ అంటారు. మారు మనసు అనేది బైబిల్ గ్రంథంలో మరి ప్రాముఖ్యమైనటువంటి స్థానం. 2024 సంవత్సరాలకు పూర్వం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు ముందుగా ఒక ఆయన వచ్చాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుంది ఆ మాట మనకి. ఆయన పేరు యోహాను. ఆయనకు ఇంకో పేరు కూడా ఉంది, బాప్తిస్మం ఇచ్చే యోహాను. అతను మొట్టమొదట అరణ్యంలో ఉన్నాడంట. అతని గురించి వివరణ ఉంది, విచిత్రమైన వివరణ. ఆ తోలు దట్టేదో కట్టుకున్నట్టు ఒంటి చర్మం, ఆ అడవి మిడతలు తింటాడంట, అతను తేనె తాగుతాడంట. సరే ఏం చేస్తాం మనకెందుకు కానీ, ఆయన ఒక పైలట్ అనమాట. అంటే ప్రభువు రాకముందు యేసు ప్రభు గురించి ఒక పైలట్, ఆ మార్గం సరళం చేయటం. ఒక మినిస్టర్ గారు ముందు వెళ్తారనుకోండి, ఆ మినిస్టర్ గారు ముందు మరి పైలట్ వెళ్తాడు దారి క్లియర్ చేయడానికి. ఆ సైరన్ మోగుతూ ఉంటుంది, అడ్డం తొలగించటం. అట్లా ప్రభువు రాకముందు ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక పైలట్ లాగా వచ్చి ఆయన రావటం ఒక స్లోగన్, ఒక నినాదం ప్రకటించడం మొదలుపెట్టాడు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, అయితే మారు మనసు పొందండి. దేవుని రాజ్యం సమీపించింది, సరే మారు మనసు పొందండి అంటావేంటి? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడ నికోదేముతో కూడా ప్రభు అదే అంటున్నారు, పెద్ద ఆయన నువ్వు కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యంలో దేవుని రాజ్యానికి మారు మనసుకి, లేదా దేవుని రాజ్యానికి కొత్త జన్మకి సంబంధం ఉంది. పెద్ద ఆయనకు అర్థం కాలేదు, ఇంకా క్లారిటీ ఇచ్చేలాగా ప్రభు చెప్పాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను నీటి మూలముగానే జన్మించాలి. అది మారు మనసు అనుభవం అంటే, కొత్తగా జన్మించడం అంటే ఇది ఎలా వస్తుంది? మొట్టమొదట ఆత్మ మూలముగా జన్మ, రెండవది నీటి మూలముగా. ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించాలి, అది క్రొత్త జన్మ. ఇదేంటి ఆత్మ మూలముగా జన్మించడం ఏంటి? ఆత్మ మూలముగా మళ్ళీ పుట్టడం ఏంటి అంటే, ఆత్మ చనిపోయిన స్థితిలో ఉంది. అక్కడ వచ్చినటువంటి నికోదేము కానీ మరి ఎవరన్నా కానీ ఆత్మలో చనిపోయిన వాళ్ళు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం అదే చూస్తాం.
మనము మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా దేవుడు మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. కనుక మళ్ళీ బ్రతకాలి, మళ్ళీ పుట్టాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా జరిగింది అసలు? దీని వృత్తాంతం ఏంటి? దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఆది మానవుడైనటువంటి ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. వాక్యం చెప్తుంది ఆజ్ఞాతిక్రమమే పాపం. రోమీయులకు రాసిన పత్రిక 6:23 చెప్తుంది పాపము వలన వచ్చే జీతము మరణం. దేవుడు అదే చెప్పాడు ఆదాముతో. నేను చేయొద్దన్న పని చేయవాకు. నువ్వు చేయొద్దన్న పని చేసావంటే ఆ రోజు నువ్వు చేస్తావు. పలానా పండు ఉంది, నీ ఇష్టం వచ్చిన అన్ని తిను, ఆ పండు తినవాకు. ఆ పండు తిను దినమున నిశ్చయముగా నువ్వు చచ్చిపోతావు. యూ విల్ షూర్లీ డై. ఆ విధంగా ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడు తినవద్దన్న పండు తిని తను చనిపోయాడు. చనిపోవటం అంటే అర్థం ఏంటంటే సపరేషన్ అని అర్థం. చనిపోవటం అంటే వేరైపోవట. హీ లాస్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని తొలి మానవుడు, ఆది మానవుడు కోల్పోయి చనిపోయిన స్థితిలో ఉన్నాడు. తన ఆత్మ చనిపోయిన స్థితిలో ఉంది. చనిపోయిన ఆత్మ మళ్ళీ బ్రతకాలి. అదే ప్రభువు నికోదేముతో చెప్పాడు. ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించితే తప్ప పరలోక రాజ్యం, దేవుని రాజ్యంలో ప్రవేశం. ఆత్మ మూలముగా జన్మించడం అంటే మారు మనసు పొందుట, లేకపోతే రక్షణ పొందుట, కొత్తగా జన్మించుట అని అర్థాలు. మారు మనసు పొందడం అనేది ఎవరికాళ్ళు అనుకొని చేసేటువంటిది కాదు. ఎందుకంటే కొన్ని సంఘాల్లో పాస్టర్ గారులు, నేను కూడా మరి అమ్మ మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు అంటాం. వాళ్ళు గుడికి రావడం అన్నా మానుకుంటారు, లేకపోతే ఇప్పుడు కాదులేండి తర్వాత అని అంటూ ఉంటారు. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, వాళ్ళు మారు మనసు పొందరు. చాలా నిరాశగా ఉంటుంది నాకు. వాళ్ళ మారు మనసు కోసమే ప్రత్యేకమైన ప్రసంగాలు, ఎన్ని వాక్యాలు ఎంత ఇదిగా చెప్పు, వాళ్ళలో మార్పు రావట్లే. దీనికి కారణం ఏంటంటే మారు మనసు అంటే ఒకళ్ళు అనుకొని ప్రయత్నించేది కాదు, ఇది దేవుని వలన కలగాలి. ఒక మనిషి మారు మనసు పొందాలి అంటే అది దేవుని వలన కలగాలి. దేవునికి పుట్టాలి. దేవునికి పుట్టాలన్నప్పుడు దేవుని యొక్క అవగాహన ఆ వ్యక్తికి ఉండాలి. దేవుడు నాకు కావాలి. ఆ విధంగా దేవునికి పుట్టినటువంటి మనిషికి దేవుని పోలికలు ఉంటాయి. చాలామంది మారు మనసు పొందామని చెప్పారు కానీ వాళ్ళ జీవిత విధానం దేవుని పోలికలు ఉండవు. అందులో దెయ్యపు చేష్టాలు ఎక్కువ ఉంటాయి. అవే మాటలు, అవే చూపులు, అవే ఆలోచనలు, అవే బుద్ధులు, అదే జీవిత ప్రవర్తన మార్పు ఉండదు. దేవుని బిడ్డలకి దేవుని పోలికలు ఉంటాయి. దేవుని పోలికలు, దేవుని మాటలు, దైవికమైన జీవితం, ఆధ్యాత్మిక చింతన అట్లాంటివి. ఒక మనిషి మారు మనసు పొందాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి దేవునికి పుట్టాడని. దేవునికి పుట్టిన వ్యక్తికి దేవుని పోలికలు ఉండాలి కదండి. వాక్యం ఏం చెప్తుంది? కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాను, ఇదిగో క్రొత్తవి. కనుక నేను ఒకటి నేర్చుకున్నా మా సంఘంలో, ఎవరైనా నా దగ్గరికి వచ్చి మారు మనసు పొందానని చెప్తే ఆహా అని ఊరుకుంటా తప్ప, అవి అట్లానా రామ్మ వెంటనే బాప్తిసం తీసుకుంది కానీ అంటే జనాలు పోగేసుకోవడానికి సంఘంలో ఈ బాప్తిసం ఇంతమందికి ఇచ్చాను నేను, కొంత గొప్పగా చెప్పుకోవడానికి అవకాశం కదా, 20 మందికి ఇచ్చాను, ఏం అక్కర్లే, ఒక్కళ్ళకి కూడా ఇవ్వక్కర్లే. సరైన మారు మనసు పొందకుండా పొందానని చెప్పి అబద్ధాలు చెప్పి బాప్తిసం తీసుకునే వాళ్ళు మార్పు ఉండదు. దానివల్ల సంఘానికి నష్టం, సేవకి అడ్డం. వాళ్ళు మంచి సాక్ష్యం కలిగి ఉండకపోవటాన దేవుని సేవకు ఆటంకం వాళ్ళు. అందుకని దైవ సేవకుడు ఏం చేయాలంటే ఎవరన్నా ఒకళ్ళు మారు మనసు పొందాము అని చెప్తే కొంతకాలం వెయిట్ చేసి వాళ్ళ యొక్క మారు మనసు కరెక్టా కదా కన్ఫామ్ చేసుకోవాలి. వాళ్ళ మాటల్లో మార్పు ఉందా, వాళ్ళ జీవిత విధానంలో మార్పు ఉందా, వాళ్ళలో ఉన్నటువంటి మార్పు కరెక్టేనా. ఇక్కడ మాట చెప్పాలి మీకు, చెప్పాను కదా, ప్రభువైన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాలకు పూర్వం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు ముందుగా బాప్తిస్మ ఇచ్చే యోహాను అని ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి అని చెప్పాడు. ఇంగ్లీష్లో ఏముంది తెలుసా మాట? రిపెంట్ అని ఉంది. రిపెంట్ అంటే పశ్చాత్తాపపడండి అని అర్థం. 5-6-7 వచనాల దగ్గరికి వెళ్తే మత్తయి సువార్త 3వ అధ్యాయంలోనే ఆయన ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, ఏ మాట? దేవుని రాజ్యం సమీపించింది,
కనుక మారుమనసు పొందండి అని చెప్పగానే ఆ యూదయ ప్రాంతం ఆ నదీ తీరాల్లో ఉన్నవాళ్ళు చాలామంది గుంపులుగా వచ్చేసారు. వచ్చేసి వాళ్ళు ఏం చేశారు తెలుసండి? మత్తయి సువార్త 3 అధ్యాయాలు ఉంది, 5, 6, 7 వచనాలు చూడండి. తమ పాపములు ఒప్పుకొనుచు అతని చేత బాప్తిసం పొందుచు. పాపములు ఒప్పుకోమని బాప్తిసం ఇచ్చే యోహాను అక్కడ చెప్పినట్టు లేదు. రిపెంట్, పశ్చాత్తాపడండి. మన తెలుగు బైబిల్ ఏముందంటే మారుమనసు పొందడం ఉంది. పశ్చాత్తాపడండి ఏంటి ఇంగ్లీషులో? అదే మాట తెలుగులో మారుమనసు పొందండి అని చెప్పటండి. పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటి? ఆయన అలా బాప్తిసం ఇస్తున్నప్పుడు గుంపులు జనాలు వచ్చి పాపాలు ఒప్పుకుంటూ బాప్తిస్మానికి ముందు జరిగేటువంటి ప్రక్రియ పాపాలు ఒప్పుకోవాలి. నిజంగా మారుమనసు పొందినటువంటి వ్యక్తిలో వచ్చేటువంటి మార్పు ఏంటంటే పాపాలు ఒప్పుకునేటువంటి స్థితి. నేను తప్పులు చేశాను, నేను పాపాలు చేశాను, నేను మంచివాడిని కాదు, నేను మంచిదాన్ని కాదు, అయ్యో నేను చెడ్డదాన్ని అనేటువంటి ఒక రిపెంటెన్స్ అంటారు దాన్ని. అక్కడ జరిగింది అదే. బాప్తిసం ఇచ్చే యోహాను వాళ్ళకి బాప్తిస్మాలు ఇస్తూ ఉంటే వాళ్ళు పాపాలు ఒప్పుకుంటూ బాప్తిసం తీసుకుంటూ ఉంటే ఈ లోపల కొంతమంది ఇంకో తెగ వచ్చారు అక్కడికి. వాళ్ళు ఎవరు తెలుసండి? సద్దూకయ్యలు అంట, పరిసయ్యులు అంట. వాళ్ళు ఈ ఊరు పెద్దోళ్ళు. వాళ్ళు సద్దూకయ్యలు అంటే గుళ్ళో పీఠాధిపతి అనండి, లేకపోతే బిషప్పులు అనండి, లేదా క్యాటకిస్టులు అనండి. వాళ్ళ గౌరవం సంఘంలో సమాజంలో వాళ్ళకి ఒక ఉన్నతమైన స్థితి. వాళ్ళని చూసినప్పుడు ప్రజలందరూ గౌరవిస్తారు. వాళ్ళని దైవ సంభూతులని, దైవ సమానులని, వాళ్ళని చూడంగానే నమస్కారం చేయాలని, వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలని, అలాంటి సిద్ధాంతాలు ఎన్నో ఉంటాయి సమాజంలో. వాళ్ళకి గౌరవనీయం స్థానం. వీళ్ళందరూ వచ్చి బాప్తిస్మాలు తీసుకుంటూ ఉంటే వాళ్ళు అనుకున్నారు మనం కూడా వెళ్ళి మునుగుదాం, ఎందుకంటే ప్రజలు మనల్ని అపార్థం చేసుకుంటారు, ఆయనేమో అటు చెప్పాడు, వీళ్ళు వెళ్ళి మునుగుతున్నారు, మనం మునక్కపోతే మనల్ని పాపాత్మలు అనుకుంటారు, మనం కూడా వెళ్ళిపోయి మునిగేద్దాం అని చెప్పి గబగబ వచ్చి ముంచు అంటున్నారు. బాప్తిస్మ యోహానుకి చాలా కోపం వచ్చేసి పళ్ళు పట్టపట్ట కొరికేశాడు. కొరికి ఒక్కటే మాట అన్నాడు. ఏమంటే తెలుసా? సర్ప సంతానమా అనేసాడు. ఎవరు పడితే వాళ్ళు నా మాట అనొచ్చండి? వచ్చిన వాళ్ళు ఎవరు? సద్దూకాయలు అంటే వాళ్ళలో ఉన్న ఒక మత వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఒక సిద్ధాంతానికి ఆ కట్టడ వాళ్ళు పాటిస్తారు. వాళ్ళు సద్దూకాయలు వాళ్ళంత ఒక తెగ. అది ఇశ్రాయేలు యూదుల్లోనే అదొక తెగ, ఇదొక తెగ. ఒక మత సిద్ధాంతానికి కట్టుబడి ఆ మత ధర్మాన్ని ఆచరించే విషయంలో చాలా నిష్ట కలిగినటువంటి వాళ్ళు చాలా పవిత్రులని, దైవ సమానులని, దైవ సమ్మతులని ఆయన వాళ్ళ గురించి అనుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి పుసుక్కుని అనేసాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను, సర్ప సంతానమా. సర్ప సంతానమా అంటే అర్థం ఏంటి? సర్పానికి పుట్టిన వాళ్ళారా అని అర్థం. అదేం మాట? ఎవరైనా ఊరుకుంటారండి? చాలా గొడవ అయిపోద్ది. అర్థమనే తర్వాత సంగతి తర్వాత ఉన్నమాట అనేసాడు. అంటే మీరు సర్పానికి పుట్టిన వాళ్ళు, మీరు మీ బుద్ధులు మంచివి కాదు. కక్షలు, కార్పణ్యాలు, అసూయ, ఈర్ష్యద్వేషాలతో నిండున్నటువంటి మీరు, క్రమం లేని వాళ్ళు, అక్రమము, అన్యాయం, మోసం చేసి మీరు, ఎవరు మీరు చెప్పింది బాప్తిసం తీసుకోమని అంటాడు ఆయన. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అంటాడు. ఈ మారు మనసు అనే మాటని మళ్ళీ ఇంగ్లీష్లోకి వెళ్తే రిపెంటెన్స్ అని ఉంది. ఆయన మొట్టమొదట స్టార్ట్ చేసినప్పుడు మెసేజ్ దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, రిపెంట్ అని ఉంది. మారు మనసుకు తగిన ఫలం ఫలించండి అనే దగ్గర రిపెంటెన్స్ అని ఉంది. అంటే పశ్చాత్తాపం అని. పశ్చాత్తాపం అనేది అది ఎప్పుడు వస్తుందంటే నేను తప్పు చేశాను అనేటువంటి అవగాహన వచ్చినప్పుడు, ఆ తప్పు చేసినటువంటి ఆ భావన, ఫీలింగ్, గిల్టీ ఫీలింగ్ అంటారు కదా, నేరారోపణ చేసి మనసు అయ్యో నేను తప్పు చేశాను అని తప్పుని ఒప్పుకునేటువంటి స్వభావాన్ని పశ్చాత్తాపడితే పాపం పోయినట్టు అంటారు పెద్దోడు. పశ్చాత్తాపం పడకపోతే పాపం పోలేదు. జడ్జి గారు కూడా నేరస్తుడికి శిక్ష వేసేటప్పుడు అతని ముఖ కవళికలు చూసి కొంచెం కూడా పశ్చాత్తాపం కనబట్టలేదు, నీతో తప్పు చేశానే, కీడు చేశానే, హాని చేశానే, పశ్చాత్తాపం కనబట్టాలా నీకు? దానికి మారు మనసు పొందండి అంటే నేను పాపిని అని పశ్చాత్తాపడాలి. నేను పాపి అయితే పశ్చాత్తాపడాల్సిన అవసరం ఏంటి? దీని వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం ఉంది. అందులో ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించాడు. ఆయన మరణించాల్సిన అవసరం, అగత్యం ఆయనకి లేదు అసలు. ఆయన శిలువ మీద మరణించాల్సిన కారణం ఏంటంటే పాపి అయిన మానవుడు మరణించకుండా తను మరణించాడు. తప్పు చేసింది నేను, శిక్ష రావాల్సింది నాకు లేదు. తప్పు నేను చేశాను, ఆ తప్పు ఆయన మీద వేసుకొని ఆ శిక్షను కూడా ఆయన అనిపించాడు.
అంటే నా తప్పు తీసేశాడు ఆయన. ఇంక నాలో తప్పు లేదు, నాకు రావాల్సిన శిక్ష కూడా ఆయనకి వేశాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం. ఈ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నేను తప్పు చేశాను, నేను పాపాత్ముడిని, నా కొరకు ప్రభు శిలువలో మరణించాడు, నన్ను క్షమించయ్యా, పాపిని నేను. వాక్యం చెప్తుంది, మనము మన పాపములను ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. నేను పాపినని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకు శిలువ మీద మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. వాక్యం చెప్తుంది 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయదు. మానవుని యొక్క పాప పరిహారానికి యేసు రక్తం ఒకటే మార్గం. యేసు క్రీస్తు శిలువ మీద రక్తాన్ని ఎందుకు చిందించాడంటే మానవాళి పాపాన్ని పరిహరించడానికి. మానవాళి పాప పరిహారం ఒక యేసు రక్తంలో మాత్రమే. యేసు రక్తం ఎందుకంటే పాప పరిహారం నిమిత్తం. ఈ మాటలు ఉంటున్న బిడ్డ, మారు మనసు నువ్వు పొందావా? పొందానంటే అర్థం ఏంటంటే నువ్వు పశ్చాత్తాపపడావని అర్థం. నీ పాప జీవితాన్ని బట్టి నేను పాపిని అని అవగాహన నీకు కలగాలి. నా పాపములను బట్టి ప్రభు నా కొరకు చనిపోయాడు, నా కొరకు శిలువ మీద మరణించాడు, నా కొరకు రక్తాన్ని చిందించాడు. ఆయన కార్చిన ఆ రక్తధారలో నా పాపాన్ని కడుక్కోవాలి. యేసయ్యా నేను పాపిని, నిన్ను ఈ రోజు నుంచి నా రక్షకుడిగా అంగీకరిస్తు, నా పాపాన్ని పరిహరించు, నన్ను నీతిమంతుడికి చేయి. ఏమి చేయక్కర్లే, ఓ పుణ్యకార్యాలు చేయక్కర్లే, దాన ధర్మాలు చేయక్కర్లే, మరి జపస్సులు చేయక్కర్లే, ఓ గుళ్ళు గోపురాలు తిరగక్కర్లే, నువ్వేం చేయద్దు. ఉన్న చోట నుండి నేను పాపిని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం ఒప్పుకో, దేవుడు తప్పకుండా నిన్ను రక్షిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మారు మనసు గురించిన మరికొన్ని విషయాలు మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు విన్నారో ఆ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఛానల్ ద్వారా వింటున్న బిడ్డలు ఈ మాటలు వింటున్న సమయంలో మారు మనసు పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మారు మనసు పొందేలా చేయండి. ఎందుకంటే మారు మనసు పొందని వాళ్ళు శరీరానుసారులని వ్రాయబడింది. శరీరానుసారమైన మనసు మరణం అని వ్రాయబడింది, ఆత్మానుసారమైన మనసు జీవమని వ్రాయబడింది. వర్తమానం వింటున్న బిడ్డలు అందరూ కూడా మరి మారు మనసు పొందిన బిడ్డలుగా ఉండి శరీరానుసారమైన మనసును పోగొట్టుకొని ఆత్మానుసారమైన మనసు కలిగి ఈ సేవ అభివృద్ధి ఈ సంవత్సరం అంతా కూడా కొనసాగించడం కృప తెచ్చి ప్రతి ఆటంకాన్ని తీసివేసిన బిడ్డలందరినీ వాళ్ళ ఒంటికి ఉన్నటువంటి బాధలు, వ్యాధులు, పీడలు, పిశాచులన్నీ యేసునామములో దూరపరుస్తూ నీ ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.